డబ్బులు పంచుతూ దొరికిన తీన్మార్ మల్లన్న అనుచరులు అడ్డుకున్న స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై దాడి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతోందని స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆరోపించారు. ఓటమి భయంతో డబ్బులు పంచుతున్నారని, అడ్డుకోబోయిన తనపై దాడి చేశారని ఆరోపించారు. తన సెల్ ఫోన్ సైతం ధ్వంసం చేశారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షన్ హాల్ పెట్టి డోకూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విశేషాయుతంగా పిడిగుద్దులు గుద్దుతూ, వెనకకెళ్ళి గుద్దుతూ, తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు. మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు. మొత్తం లోపల ఇంజ్యూర్ కావడం జరిగింది. అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే, ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ, ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు. ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునేవారు కూడా ఎవరు కనపడతలేరు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం కాని ఒక పరిస్థితి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు. నార్కట్పల్లిని అయితే ఘోరంగా కనీసం ఒక 200 మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణాయుతంగా కొట్టడం జరిగింది. ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు. ఇంకో ఫోన్ లాక్కున్నారు. ఆడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు. మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు. కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరువైనది. జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు. ఇక్కడ ఏఎస్ఐ గారేమో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓట్లు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు పంచుతున్నారు. పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు. ప్రతి పోలీసులకు ఇదే విధంగా జరుగుతూ ఉంది. పట్టించుకుంటే వాళ్ళు లేరు. నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ని అశోక్ కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన విచక్షరహితంగా దాడి చేయడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ స్టేషన్ల ముందు బార్లు తీరారు. మొత్తం 12 జిల్లాల్లో 65 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అనుచరులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ పై దాడి జరిగినట్లు తెలిసింది. నార్కట్పల్లిలోని డోకూరు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తరపున డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అశోక్ అక్కడికి చేరుకున్నారు. డబ్బులు పంచడానికి అడ్డుకున్నందుకు ఆయనపై దాడి చేసినట్లు తెలిసింది. వీడియో రికార్డ్ చేస్తున్న మీడియా సిబ్బందిపైన దాడి చేసి కెమెరాలు, ఫోన్లు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఓడిపోతున్నామనే భయంతోనే తనపై దాడి చేసినట్లు అశోక్ ఆరోపించారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రలోభాలను అడ్డుకోవడంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విఫలమయ్యారని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక మిగతా పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తుర్కపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన సతీమణి మమతతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హనుమకొండ పింగిలి మహిళా కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏడుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.